మార్కెట్లో పెరిగిన ధరల వల్ల ల్యాప్టాప్ కొనలేక ఇబ్బంది పడుతున్నారా? ఇక మీ చింతలన్నీ పక్కన పెట్టేయండి. గత 30 సంవత్సరాల నమ్మకం దిల్సుఖ్ నగర్ కీర్తి కంప్యూటర్స్. ఎంఎన్సి కంపెనీలు కేవలం 3 ఏళ్లు వాడిన బ్రాండెడ్ రీఫర్బిష్డ్ ల్యాప్టాప్స్ మరియు డెస్క్టాప్స్ ఇప్పుడు మీ బడ్జెట్ ధరలోనే. మార్కెట్లో 80,000 రూపాయల విలువ చేసే ల్యాప్టాప్స్ ఇక్కడ కేవలం 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకే లభిస్తాయి. కొత్త ల్యాప్టాప్తో పోలిస్తే మీకు 40,000 నుండి 50,000 రూపాయల వరకు ఆదా. చూడడానికి సరికొత్తగా ఉండే ఈ ల్యాప్టాప్స్పై పూర్తి గ్యారంటీ, వారంటీ మరియు బెస్ట్ సర్వీస్ సపోర్ట్ లభిస్తోంది. నిరభ్యంతరంగా కొనుగోలు చేయండి. స్టూడెంట్స్, కోడర్స్, డిజైనర్స్ మరియు స్టాక్ మార్కెట్ ట్రేడర్స్. మరెందుకు ఆలస్యం? ఈరోజే సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9849009566. మా చిరునామా కీర్తి కంప్యూటర్స్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సత్యనాజర్ ఆగే ఈ వానాకాలం ఏం పంట వేస్తున్నావే? 3 ఎకరాలు మొక్కజొన్న వేస్తా, 2 ఎకరాలు వరి వేస్తా. ఈసారి ఇట్లా పంటలు వేస్తే తర్వాత నువ్వే పరేషాన్ అవుతావు. నీళ్ళ పరేషాన్ అవడానికి ఏముందా మళ్ళా? గదేదో దిక్కుమాలన ఎల్లినో అంట. ఈసారి వర్షాలు కూడా దాని వల్ల తక్కువ పడతాయంట. అవునా? చూస్తూనే ఉన్నాం కదా వాతావరణం కూడా ఎట్లున్నదో. అట్లయితే ఈసారి వ్యవసాయం ఎట్లా మరి? అందుకనే మన తెలంగాణ వ్యవసాయ శాఖ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ వరి, మొక్కజొన్న గిసొంటి కాకుండా తక్కువ నీళ్లతోనే సాగు చేసే పంటలు గవే జొన్నలు, మినుములు, కందులు, చిరుధాన్యాలు, వీటితో పాటు కూరగాయలు కూడా పండించుకోమన్నారన్న. ఎక్కువ నీళ్ళు అవసరమయ్యే పంటలు వేసి తర్వాత కన్నీళ్లు పెట్టుకునే బదులు తక్కువ నీటితో పండించేవి పెసర్లు, కందులు, మినుములు ఆ పంటలనే వేద్దాం. గది లెక్క. మన తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ చెప్పిందంటే మన మంచి కోసమే. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. వ్యవసాయ శాఖ తెలంగాణ. వెల్కమ్ టు VD91 న్యూస్ బులెటిన్. లో ముందుగా హెడ్లైన్స్. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీజేపీ అధికార ప్రతినిధి చీకోటి ప్రవీణ్ కు సిట్ నోటీసులు. సిట్ కి హాజరైన చీకోటి ప్రవీణ్ గతంలో ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు డీజీపీకి ఫిర్యాదు చేసిన చీకోటి ప్రవీణ్, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ఫిర్యాదు చేసిన చీకోటి ప్రవీణ్ బేగంపేటలోని మహాత్మా జ్యోతిబా ఫులే ప్రజాభవన్లో జరుగుతున్న సీఎం ప్రజావాణి, ప్రవాసీ ప్రజావాణిని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం సందర్శించారు. సీఎం ప్రజావాణి, ప్రవాసీ ప్రజావాణిలో ప్రతి టేబుల్ వద్దకు వెళ్లి డెస్క్ అధికారులతో కిరణ్ కుమార్ రెడ్డి ఇంటరాక్ట్ అయ్యారు. ప్రజావాణి అమలు జరుగుతున్న తీరును, ప్రజలు అందిస్తున్న అర్జీల పరిష్కారం తీరును చామల కిరణ్ కుమార్ రెడ్డి అధికారులను అడిగి తెలుసుకున్నారు. సీఎం ప్రజావాణిలో ప్రజల సమస్యలు 74% పరిష్కారం కావడం పట్ల చామల కిరణ్ కుమార్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో మరింత పక్కాగా ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యేందుకు చర్యలు తీసుకోవాలని చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రజావాణి అధికారులను సూచించారు. సీఎం ప్రజావాణి ఇన్ఛార్జ్, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి, వివిధ శాఖల అధికారులు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి సీఎం ప్రజావాణి అమలు తీరును వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ సలహా మండలి వైస్ చైర్మన్ మంద భీమ్రెడ్డి, సభ్యులు నంగి దేవేందర్ రెడ్డి, పద్మారాణి, కర్రి తదితరులు పాల్గొన్నారు. లేదు కాబట్టి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కాబట్టి అవార్డు లేదు కాబట్టి నేను ఇవ్వడం కుదరదని చెప్తామని చెప్తున్నాను. కలెక్టర్ గారు ఏమో టీఎస్సీలో యాడ్ చేస్తాం, మేము కమిటీ మీటింగ్లో కండక్ట్ అవ్వండి, మేము ఎలిజిబుల్ అవునా చూసుకొని యాడ్ చేస్తాం. ఇప్పుడు మీకు మీకు ఏదైతే మీరు అడిగింది ఒకటి పడ్డది ఒకటి మిస్టేక్, దాని రెక్టిఫికేషన్ తీసుకుంటాం. చేయలేదు సార్, చేసి చేయకుండా ఎందుకు పెట్టి ఇంకో కలెక్టర్ గారు చేస్తా అంటున్నారు. నేను అడిగాను ఏం చదువుకున్నాను ఫీల్ లేదు మీకు పడ్డది అనుకోండి, అడిగిన ఒకటి పడ్డది అనుకున్నాం, నెక్స్ట్ డేనే మీరు వర్క్ చేసుకోవాలి. తెలంగాణ
రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత శుక్రవారం పెద్దపల్లి బస్టాండ్ వద్ద టీఆర్ఎస్ జెండా ఎగురవేశారు. పట్టణ శివార్లోని ఛత్రపతి శివాజీ విగ్రహం నుంచి ర్యాలీ నిర్వహించారు. శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ జెండా ఆవిష్కరణకు ముందు బస్టాండ్ చౌరస్తాలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా హైదరాబాద్ లో తన తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్ ను ప్రారంభించింది. రాయదుర్గం సమీపంలోని హైటెక్ సిటీలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం తెలంగాణలో టెస్లా తొలి షోరూమ్ ను నిలిచింది. ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన టెస్లా సంస్థ రాయదుర్గం పరిసర ప్రాంతాల్లో తన తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. సత్వా నాలెడ్జ్ సిటీలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో టెస్లా మోడల్ వై, మోడల్ వైఎల్ వాహనాలను ప్రదర్శనకు ఉంచారు. వాహనాల పనితీరు, అత్యాధునిక సాంకేతికత, భద్రతా ఫీచర్లు, ఛార్జింగ్ సదుపాయాలపై వినియోగదారులకు ప్రత్యక్షంగా అవగాహన కల్పించనున్నారు. భారత మార్కెట్లో విస్తరణ భాగంగా టెస్లా హైదరాబాద్ లో అడుగుపెట్టడం నగరంలోని ఎలక్ట్రిక్ వాహనాల రంగానికి కొత్త ఊపు తీసుకురానుంది. ఐటీ ఉద్యోగులు, యువత, ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి ఉన్న వినియోగదారులను ఆకర్షించేలా ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్ను రూపొందించినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఆదేశాల మేరకు వివాదాస్పద భూమిని స్వాధీనం చేసుకోవడానికి వెళ్లిన అబ్దుల్లాపూర్ మెట్ ఆర్ఐ జీపీఓలపై మహిళ దాడికి దిగింది. ఆర్ఐ ప్రేమ్ కుమార్ గల్లా పట్టుకొని బండ బూతులు తిడుతూ లాక్కెళ్లింది. మీరు అధికారులని గ్యారంటీ ఏంటి అంటూ ఆర్ఐ గుర్తింపు కార్డును లాక్కొని దుర్భాషలాడిన వైన అబ్దుల్లాపూర్ మెట్ మండలం తుర్కయంచల్లోని సర్వే నెంబర్ 338లో ఉన్న 1810 గజాల భూమిపై వివాదం ఉంది. వివాదాస్పద భూమిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని ఆర్డీఓ ఉత్తర్వులు జారీ చేయడంతో రెవెన్యూ సిబ్బంది వెళ్లారు. ఎంత నచ్చజెప్పినా వినకుండా తాము ఉన్నతాధికారుల ఆదేశాలతోనే వచ్చామని మొత్తుకున్నా వినకుండా మహిళ రెచ్చిపోయింది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు, విధులకు ఆటంకం కలిగించి దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆర్ఐ ప్రేమ్ కుమార్ ఫిర్యాదు చేశారు. తనను కులం పేరుతో దూషించారంటూ ఆదిపట్ల పోలీసులకు జీపీఓ హనుమంత్
ఫిర్యాదు చేశారు. రెవెన్యూ అధికారుల ఫిర్యాదుతో ఆదిపట్ల పోలీసుల కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సంపాదించుకున్న ఇళ్ళ మీద ఎగబడి దోసుకోవడానికి సిద్ధపడ్డారు కదా. రమ్మను బజార్లకు ఎక్కుతా, నడి రోడ్డు మీద ధర్నా చేస్తాం, నడి రోడ్డు మీద ధర్నా చేస్తాం. రమ్మను, లేదంటే అంత పొలిటికల్ పవర్ ఉంది, పొలిటికల్ పవర్ తో నన్ను చంపమను. ఈయననే శవం ఎలాడాలి, లేకపోతే చేసిన వాళ్ళని నేననే ఎలాడదీస్తాను. ఎలాడదీసి నా పిల్లలు ఆగమైనా సరే, నా పిల్లలు ఆగమైనా నేను జైలు పోతాం. రమ్మన్ ఏం ఎంతకని ఎగుతారు. 15 ఏళ్ళ నుంచి ఎవ్వడు చేయలేంది. ఏ గవర్నమెంట్ ఆఫీసర్, ఏ గవర్నమెంట్ ఎవడు ఏ రియల్ ఎస్టేట్ చేయలేంది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ రాగానే ఈ డ్రామా ఆడి ఇది చేస్తారా? అది మా దాంట్లోదేగా. మరి అది మంచిది కాదా? అది సంసారి ఇది రంజదా? ఇది మా దాంట్లోదేగా, అన్నిటికీ పట్టదారు ఒక్కడేగా 14 ఎకరాలకు. కట్టిన మాదేగా, ఆ బిల్డింగ్ మనదేగా. ఇప్పుడు బిల్డింగ్ ఉంది, అది కట్టినాం, అది ఎవరిది? అది ఎవరిది? ఇది నాది కాదు. కొట్టారు భయ్యా, కొట్ట కాదు. ఇప్పుడు నీ ఇల్లు అనుకో. తప్పు చేస్తే కొట్టడం కాదు, జైలు పంపిస్తావు. తప్పు చేసినావు. కాడేది కాడి చూపిస్తా. మరి అప్పటి ఇస్తలేవు, గుంజుకుంటున్నావు ఎందుకు అంటున్నా? అప్పటి ఇస్తలేవు, గుంజుకుంటున్నావు ఎందుకు అంటున్నా? నువ్వు నిజంగా ఆరేవి అయితే కార్డు, నీ కార్డు ఇయ్యాలా? నా ఐడి కార్డు నీకు ఎంత ఇస్తా? చూపి చదువుకో ఫోటో కొడతా. దొంగ ఇంకోసారి కాదు. నువ్వు ఇంకోసారి నేను చెప్తున్నా, నీ కార్లో పోలీస్ స్టేషన్ కి వస్తాను. తప్పంటావు సార్. 15 ఏళ్ళు కట్టిన ఇల్లు, రోడ్డు కొట్ట ఇల్లు కూడా కట్టిండు. జైలు పోయినట్టు పట్టుకొని వచ్చిండు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసనలు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో నల్ల బ్యాడ్జీలతో ఆందోళన చేపట్టిన విద్యుత్ ఇంజనీర్లు. యాష్ హ్యాండ్లింగ్, బొగ్గు హ్యాండ్లింగ్ ప్రైవేటీకరణ టెండర్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్. ప్రైవేటీకరణ ఆపకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిక. ఇవాళ యాదాద్రితో మొదలై రేపు అన్ని పవర్ ప్లాంట్లకు విస్తరించే ప్రమాదం ఉంది. విద్యుత్ ఉత్పత్తి సరఫరా ప్రైవేటీకరణకు ఇదే తొలి అడుగు అని ఆందోళన. మేడ్చల్ జిల్లా గట్కేసర్ డివిజన్ పోచారం 8వ వార్డులో ఉన్న శ్రీ సాయి వాణి గ్రామర్ హై స్కూల్ గత 25 సంవత్సరాలుగా నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతోంది. మా పాఠశాల ప్రత్యేకతలు: అనుభవజ్ఞులైన మరియు అంకితభావం కలిగిన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్య, రవాణా సౌకర్యం, కంప్యూటర్ మరియు సైన్స్ ప్రయోగశాలలు, సహపాఠ్య మరియు సాంస్కృతిక కార్యక్రమాలు, కబడ్డీ, ఖోఖో వంటి క్రీడలు, జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్న విద్యార్థులు, 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత ఫలితాలు. 2026-27 సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఫీజులు వసూలు చేయడం మాత్రమే కాదు, ప్రతి విద్యార్థికి ఉత్తమ విద్యను అందించి విద్యా విజయాలను సాధించేందుకు సహకరించడమే మా లక్ష్యం. ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పిల్లల విద్యే వారి భవిష్యత్తుకు పునాది. మా పాఠశాలను సందర్శించి మా సౌకర్యాలను పరిశీలించి మీ పిల్లలను శ్రీ సాయి వాణి గ్రామర్ హై స్కూల్లో చేర్పించండి. వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 9866757173. గట్కేసర్ ప్రాంత ప్రజలకు శుభవార్త.
1987లో స్థాపించిన గీర్వాణి క్లినిక్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్లో 50 రూపాయలకే చికిత్స చేస్తున్నారు మరియు అన్ని రకాల ల్యాబ్ టెస్టులపైన 20% డిస్కౌంట్ మరియు ఫార్మసీ పైన 10% డిస్కౌంట్ ఇవ్వబడును. వామ్మో, హాస్పిటల్ అంటే భయపడుతున్నారా? భయమేమీ అక్కర్లేదు. మన గీర్వాణి క్లినిక్ గట్ కేసర్లో ఉంది. మీకోసం డాక్టర్ ఎన్ గీతాశ్రీ ఎంబీబీఎస్ ఎండి ఎఫ్ఐడిఎం జనరల్ ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్ వారి చేత కేవలం 50 రూపాయలకే చికిత్స అందిస్తున్నాము. వివరాలకు సంప్రదించగలరు ఎన్ దేవానంద్. కాంటాక్ట్ నెంబర్ 9848212397. శ్రీ విద్యా సంకల్ప్ హై స్కూల్ బాలాజీనగర్ కొర్రముల నారపల్లి ప్రాంతంలో నర్సరీ నుండి 10వ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థుల సమగ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఆధునిక సదుపాయాలతో మా పాఠశాల ముందంజలో ఉంది. ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ ఒలింపియాడ్ పరీక్షల్లో 41 గోల్డ్ మెడల్స్ సాధించిన ఘనత. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, ప్రతి విద్యార్థికి ఇండివిజువల్ అటెన్షన్. సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ ల్యాబ్లలో హ్యాండ్స్ ఆన్ ప్రాక్టికల్ లెర్నింగ్, విశాలమైన ప్లే ఏరియా, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్, పఠన అలవాటును పెంపొందించే సమృద్ధమైన లైబ్రరీ, పటిష్టమైన సేఫ్టీ మరియు సెక్యూరిటీ వ్యవస్థ, విద్యార్థుల్లో క్రమశిక్షణకు ప్రాధాన్యం, ఇంగ్లీష్ లాంగ్వేజ్ పై ప్రత్యేక శ్రద్ధ, అందమైన హ్యాండ్ రైటింగ్ అభివృద్ధి. మీ పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలనుకుంటే శ్రీ విద్యా సంకల్ప్ హై స్కూల్ సరైన ఎంపిక. అడ్మిషన్లు కొనసాగుతున్నాయి. వెంటనే సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9392993669 or 9392736936. గట్ కేసర్ ప్రాంత ప్రజలకు శుభవార్త. 1987లో స్థాపించిన గీర్వాణి క్లినిక్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్లో 50 రూపాయలకే చికిత్స చేస్తున్నారు మరియు అన్ని రకాల ల్యాబ్ టెస్టులపైన 20% డిస్కౌంట్ మరియు ఫార్మసీ పైన 10% డిస్కౌంట్ ఇవ్వబడును. వామ్మో, హాస్పిటల్ అంటే భయపడుతున్నారా? భయమేమీ అక్కర్లేదు. మన గీర్వాణి క్లినిక్ గట్ కేసర్లో ఉంది. మీకోసం డాక్టర్ ఎన్ గీతాశ్రీ ఎంబీబీఎస్ ఎండి ఎఫ్ఐడిఎం జనరల్ ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్ వారి చేత కేవలం 50 రూపాయలకే చికిత్స అందిస్తున్నాము. వివరాలకు సంప్రదించగలరు ఎన్ దేవానంద్. కాంటాక్ట్ నెంబర్ 9848212397. నమస్తే, వెల్కమ్ టు D9 టీవీ. నేను మీ రమాదేవి. శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ బాలాజీనగర్ కొర్రెంల పాఠశాల విద్యార్థులకు విద్యా నైపుణ్యంతో పాటు పాఠ్యేతర అంశాల కలయికతో కూడిన సంపూర్ణ విద్యను అందిస్తోంది. భాషా నైపుణ్యాలలో భాగంగా రాయడం, చదవడం, అవగాహన మరియు వ్యాకరణం, గణిత ప్రయోగశాల అంటే మ్యాథ్ ల్యాబ్ ఆధారంగా గణితాన్ని బోధించడం, సైన్స్ ప్రాజెక్టులు మరియు సైన్స్ పరికరాల ద్వారా విద్యాబోధన, స్పోకెన్ ఇంగ్లీష్ పైన ప్రత్యేక తరగతులు, కళలు మరియు క్రాఫ్ట్, డ్రాయింగ్, పెయింటింగ్ మరియు సృజనాత్మకత, శారీరక విద్య, క్రీడలు, ఆటలు మరియు ఫిట్నెస్, పాఠ్యేతర కార్యకలాపాలు అంటే ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్, డ్యాన్స్, రోబోటిక్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఫీల్డ్ ట్రిప్స్, అబాకస్, ఐఐటి ఒలింపియాడ్, ఎన్సిసి, టైక్వాండో మరియు యోగా. విద్యా ప్రణాళిక, సిలబస్ సిబిఎస్ఈ కరికులం. శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థుల మేధోపరమైన, శారీరక మరియు వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారిస్తూ సంపూర్ణ విద్యను అందించడమే లక్ష్యంగా అడ్మిషన్లు జరుగుచున్నవి. క్వాలిటీ మరియు స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ గురించి సంప్రదించాల్సిన నెంబర్లు 6305605061 మరియు 9004142333. మార్కెట్లో పెరిగిన ధరల వల్ల ల్యాప్టాప్ కొనలేక ఇబ్బంది పడుతున్నారా? ఇక మీ చింతలన్నీ పక్కన పెట్టేయండి. గత 30 సంవత్సరాల నమ్మకం దిల్సుఖ్ నగర్ కీర్తి కంప్యూటర్స్. ఎంఎన్సి కంపెనీలు కేవలం 3 ఏళ్లు వాడిన బ్రాండెడ్ రీఫర్బిష్డ్ ల్యాప్టాప్స్ మరియు డెస్క్టాప్స్
ఇప్పుడు మీ బడ్జెట్ ధరలోనే. మార్కెట్లో 80,000 రూపాయల విలువ చేసే ల్యాప్టాప్స్ ఇక్కడ కేవలం 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకే లభిస్తాయి. కొత్త ల్యాప్టాప్తో పోలిస్తే మీకు 40,000 నుండి 50,000 రూపాయల వరకు ఆదా. చూడడానికి సరికొత్తగా ఉండే ఈ ల్యాప్టాప్స్పై పూర్తి గ్యారంటీ, వారంటీ మరియు బెస్ట్ సర్వీస్ సపోర్ట్ లభిస్తోంది. నిరభ్యంతరంగా కొనుగోలు చేయండి. స్టూడెంట్స్, కోడర్స్, డిజైనర్స్ మరియు స్టాక్ మార్కెట్ ట్రేడర్స్. మరెందుకు ఆలస్యం? ఈరోజే సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9849009566. మా చిరునామా కీర్తి కంప్యూటర్స్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్.